హాయ్! హలో! వెల్కమ్ టు లావణ్య లహరి. బాగున్నారా? ఈరోజొచ్చి నెల్లూరులో శ్రీ వేద నరసింహస్వామి ఆలయానికి వెళ్ళామండి. ఈ రోడ్డు సైడ్ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నారాయణుని యొక్క దశావతారాలన్నమాట. ప్రతి ఒక్క మలుపుకి ఒక్కొక్క అవతారాన్ని పెట్టారు. మత్స్యావతారము, శ్రీకృష్ణ అవతారము, పరశురాముని అవతారము, వామన అవతారము, శ్రీరాముని అవతారము, కల్కి భగవాన్ అవతారం, ఇలా 10 అవతారాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క మలుపుకి కూడా కొన్ని తీయగలిగాను, కొన్ని తీయలేకపోయాను. అంటే ఆటోలో స్పీడ్గా మలుపులు తిరిగేస్తుంది కదా, కాబట్టి క్యాచ్ చేయడం కష్టమైంది. గుడి దగ్గరికి వచ్చాక మనకు అక్కడ ఆ బోర్డు అనేది ఉంటుందన్నమాట. గుడి యొక్క ముఖద్వారము ఎంటర్ అవ్వగానే ముందర స్త్రీ చక్రం అనేది కింద ఉంటుందండి. ఎల్లో కలర్లో ఉంది కదా, అది స్త్రీ చక్రం అన్నమాట. శంకరాచార్యుల వారు స్థాపించారంట దాన్ని. దేవాలయ నిర్మాణక శాఖ వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ పక్కన ఒక రూమ్ చూపించాను కదా, అక్కడ వెళ్ళి అడిగితే అన్ని సమాచారాలు మనకిస్తారన్నమాట. అండ్ టెంపుల్ ఎంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్లలో చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. మనకు పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా గుడి లోపలే కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట. దీనిపైన ఉన్న నగిషి వర్క్ అంతా కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. అండ్ లోపల ఎంటర్ అవ్వగానే కుడి పక్కన మనకి అర్చనకి కానీ పూజలకి కానీ ఏదైనా విశేషమైన పూజలు చేయించుకోవాలి అనుకుంటే టికెట్ తీసుకొని డైరెక్ట్గా టెంపుల్లో ఇచ్చి చేయించుకోవచ్చు. అలాగే పూజా ఐటమ్స్ అన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతుంది. అండ్ మనకి ఏమైనా సమాచారం కావాలంటే కొంచెం స్టెప్స్ ఎక్కగానే సైడ్ ఒక చిన్న ఆఫీస్ కనిపిస్తుంది మనకి, టెంపుల్ యొక్క ఆఫీసు. అక్కడ మనం సమాచారాన్ని సేకరించుకోవచ్చు అన్నమాట. టెంపుల్లో కొబ్బరికాయలు అవేవి కొట్టండి. కిందనే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ధ్వజస్తంభం ముందర మనం కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి ఎక్కాలన్నమాట. కర్పూరము, అగరబత్తులు అన్నీ కూడా అక్కడే వేసేయాల. గుడి లోపల ఏమీ తీసుకోరు. మేము వెళ్ళినప్పుడైతే ఏమీ తీసుకోలేదు.
కింద ధ్వజస్తంభం ముందర కొబ్బరికాయలు కొట్టాం కదా, కొంచెం స్టెప్స్ పైకి ఎక్కగానే కింద వచ్చి నరసింహస్వామి వారి ఆలయము అండ్ కొంచెం స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్తే లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది వచ్చి నరసింహస్వామి ఆలయం అన్నమాట. కింద నరసింహస్వామి వారి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం స్టెప్స్ ఎక్కాలన్నాను కదండి, రైట్ సైడ్ ఉంటుందన్నమాట. కొంచెం స్టెప్స్ ఎక్కిన వెంటనే కొంచెం స్టెప్స్ ఎక్కంగానే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి వ్యూనంతా కూడా సింపుల్గా వీడియో తీశాను. చాలా అద్భుతంగా ఉందండి. గుడి చుట్టూ కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ప్రదక్షిణ చేస్తూ అందరినీ దర్శించుకుంటూ ఈ వ్లాగ్ని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఓకే గాయ్స్, నా వీడియోని అందరూ లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్.